డైలీ నా వీడియోలతో బోర్ కొడుతుందని నేను రీసెంట్గా సండే తాడేపల్లిగూడెం మార్కెట్కి వెళ్ళా. ఇది ఉల్లిపాయల మార్కెట్ యార్డ్ ఇది. సో మనకి ఇదంతా ఉల్లిపాయలు ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడి నుంచి జరిగితే చూసారు, లోపల చాలా ఉల్లిపాయలు ఉన్నాయి. సో రీసెంట్గా వెళ్ళాను తాడేపల్లిగూడెం, అక్కడ సండే మార్కెట్ అయితే బాగుంటుందని వీడియో అయితే తీసా. సో మీరు చూసి ఎంజాయ్ చేస్తారని. ఛానల్ తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది ఫుల్ మార్కెట్ వీడియో. సో అక్కడ ఏమేమి ఉంటాయో అవన్నీ తీసాను మీకు, ఫ్రూట్స్ ఇవి. సో ఇంకా ఇక్కడేమో డ్రై ఫిష్ ఉన్నాయి. డ్రై ఫిష్ అంటే మీకు తెలుసు కదా. సో ఈ ఫిష్ అంతా ఎక్కువ రేటు. సో బట్ తీసుకున్నాం, తప్పదు కదా వెళ్ళినప్పుడు. ఇక్కడ ఈ చేపలు అయితే పెద్దగా ఉన్నాయి. ఇదంతా డ్రై ఫిష్ ఏరియా. అటు పక్కేమో మీకు కనిపిస్తుంది కదా ఉల్లిపాయలు, వంకాయలు, చాలా రకాలు అయితే ఉన్నాయి. బట్ ఇవన్నీ మీకోసం తీసా. సో ఈ మార్కెట్ మీలో చాలామంది చూసుంటారుగా. ఈ లైన్ మొత్తం ఇలాగ ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి మార్కెట్ అయితే ఇలాగ ఉంది. ఎవ్రీ సండే వెళ్తూ ఉంటాంగా. ఇది స్ట్రైట్ మొత్తం, ఒక రోడ్డు ఉండదు, మొత్తం అదే. వర్షాకాలం మొత్తమే ఇబ్బంది, మిగతా కాలాలు అయితే ఏం కూరగాయలు. సో కూరగాయల రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అడిగాం, బట్ ఉల్లిపాయలు కూడా 2 కేజీలు 100 రూపాయలు అన్నాడు. ఏంటో మరి లాస్ట్ సండే. సో మీకు పెడతానని పెట్టలా, అందుకే ఇప్పుడు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. డైలీ నా లైఫ్ వీడియోస్తో పాటు నేను వెళ్ళిన ప్లేసెస్ని అయితే ఇలా వీడియోస్ తీసుకుంటా మీకోసం. బట్ నా మెమరీస్ కోసం కూడా ఇలా చేస్తూ ఉంటా. సో చూసి నచ్చిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ చేపని అయితే నేను ప్రత్యేకంగా తీసా. ఇంత పెద్ద చేప చూసుండ్రని. వెనకాల క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని అయితే స్కాన్ చేయకండి. నాకు చాలా బాగా నచ్చినాయి, అందుకే ఇక్కడ కొంచెం కలర్ఫుల్గా ఉందని తీసా. ఎండ ఎక్కువ ఉంది ఆ రోజు, బట్ తీయాల్సి వచ్చింది ఇవన్నీ. ఈ తర్వాత ఈ కూరగాయలు ఇవి కూడా ఇవే ఇక్కడ ఉండేది, కొత్తగా ఏమి ఉండవు. మార్కెట్ అంటే మనకి డైలీ వేర్ దొరికే సామాన్లే, కొత్తగా ఏమి ఉండవు. వాళ్ళు ఏం బేరం ఆడుతున్నారు తక్కువ రేటు కొమ్మని, బట్ తీసుకుంటున్నారు చాలా మటుకి. సో ఇటు ఉల్లిపాయలు చెప్పా కదా, 2 కేజీలు 100 రూపాయలు. బట్ మా అమ్మమ్మ అయితే తీసుకుంది, కొంది అవన్నీ. కొన్ని అయితే కొంది. తర్వాత పీతల దగ్గరికి వెళ్ళాం. సో ఎంత మార్కెట్ చేపలు మనకి బతుకుండే. ఈ రొయ్యలు గట్ట చూసాం కానీ పెద్ద నచ్చలా, చేపలు కూడా నచ్చలా. ఇంకా ఏదేమైతేనే రేట్ ఎక్కువైనా పర్లేదని, ఎప్పుడు తినే చేపలు వద్దని పీతల దగ్గరికి వెళ్ళాం. సో ఈ పీతలు అయితే చాలా బాగున్నాయి, చిన్న చిన్న పీతలు. ఇవి కొంచెం ఇంటికి తీసుకెళ్దామని అయితే బేరం మొదలెట్టాం, తక్కువకి ఇస్తారని. కానీ తక్కువేమీ లేదు రేటు. పీతలు అయితే చాలా ఎక్కువ రేటు ఉందబ్బా. సో ఆవిడని ఎలాగోలాగిన బతిమలాడి 500 రూపాయలకి పీతలు తీసుకున్నాం. 700 ఎంతో చెప్పింది, బట్ పీతలు బాగానే ఇచ్చింది అనుకో, కానీ తక్కువే ఆ రేటుకి అయితే నేను అనుకుంటున్నా. బట్ మా అమ్మమ్మ అంది ఎక్కువ పెట్టాము, అంత పెట్టవసరం లేదు దీనికి, చిన్న చిన్న పీతలే కదా అన్నది. మండ పీతలు అంటూ ఉంటాయంట, అవి బాగుంటాయి. ఇవి సముద్రం పీతలే, గోదావరిలో నుంచి సముద్రంలోకి వెళ్ళిన సముద్ర పీతలు అని చెప్పింది ఆవిడ. సో ఇంటికి వచ్చాక మా అమ్మమ్మ వీటిని నీట్గా ఇలా కత్తిరించి చేయడం స్టార్ట్ చేసింది. అది మొత్తం స్క్రాప్ అంతా తీసింది. ఈ స్క్రాప్ తీసేసాక ఇంకా మిగిలినవి ఉంటాయి కదా, వీటన్నిటిని కోసేయడం స్టార్ట్ చేసింది. పాపం బతికుండగానే తినాలంట. అది కూడా నేను చాలాసార్లు తిన్నా కానీ ప్రాసెస్ అయితే తెలియదు. బట్ మనం చేసుకున్న వెంటనే ఇవి తినేయాలంట, లేకపోతే స్మెల్ ఏదో వచ్చేస్తాయంట. సో ఇది వాటిని నరకడానికి కత్తి ఒకటి కావాలి, ఉరికినైతే అవ్వదు మనకి. సో ఇవన్నీ చేశారు. ఇవి చేయడానికి టైం ఎక్కువ పడుద్ది, కాళ్ళు ఇవి తీయాలి. బట్ ఆ రోజైతే మా అమ్మమ్మ ఫాస్ట్గా చేసింది. లాస్ట్ సండే వీడియో ఇది. సో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ టైం కుదరట్లా. ఈ 3 days ఈ వీక్ మొత్తం తిరగడం ఎక్కువైపోయింది. సో లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడం, ఇది సంథింగ్ ఏదో చెప్పా కదా వీడియోస్లో. ఇలా ఇవన్నిటిని ఇలా నీట్గా అయితే చేస్తుంది క్లీనింగ్ అయితే. పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు కదా క్లీనింగ్ చేస్తాం. అది కత్తి తీసి
అది నీట్గా చేసుకొని ఇది ఇలా కడుక్కోవాలంట. నీట్గా కడగాలి మొత్తం. చూసారా ఎంత నీట్గా ఉన్నాయో అలా. ఇవి అయితే తింటాకే ఇంకా తినడం స్టార్ట్ చేస్తాను. ఈ పచ్చి కదలండి, ఇలా వండుకొని తిన్నాను. చాలా టేస్ట్ అయితే ఉంది. సో మీలో ఎంతమంది తిన్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.